మీ కామెంట్లు నా సమాధాన కార్యక్రమానికి అన్నదాతలకు ఆత్మీయ స్వాగతం. ముందుగా చంద్రారెడ్డి గారు, ఎన్ని కేజీల బాక్సులు అవి 270 పోయినవి, అవి 20 కేజీల బాక్సులన్నా. ఇక శివశంకర్ గారు 250 దాటదన్న మార్కెట్ చెప్పలేం సోదర, చూడాలి మరి. అన్ని లాట్స్ సేమ్ రేట్, ఇది ఏం యాక్షన్ అంటే అన్ని కాయలు కూడా ఒకేలాగా ఉన్నాయి, ఒకే క్వాలిటీలో ఉన్నాయి. అందుకే ధరలు నిలకడ స్థిరంగా సమానంగా పడుతుంది. ఆగస్టు టమోటా రేట్స్. శ్రీనివాస నామస్మరణం, తిరుమల వెంకన్న నామస్మరణం. మీరు ఏ ఉద్దేశంతో నామస్మరణ చేసినా కూడా శ్రీనివాస నామస్మరణం, గోవింద నామస్మరణం, సర్వపాపహరణం. సయ్యద్ అన్న ఏమైంది మెడకి? శివకుమార్ గారు, డిస్క్ పల్లి వచ్చిందన్న మెడలు, దానివల్లే ఆ సర్వికల్ కాలారు. ఇక మనం మరొకటి పరిశీలిస్తే టమోటా ప్రైస్. ఇండియా గారు, హాయ్ అన్న, ఒక యూట్యూబర్ హెవీ టమోటా ప్లాంటేషన్ చెబుతున్నాడు. ఎందుకంటే అతను కూడా టమోటా ప్లాంటేషన్ చేశాడు. ఇప్పుడు రీల్స్ పైన రీల్స్ చేస్తున్నాడు, హెవీ ప్లాంటేషన్ చెబుతున్నాడు. ఇంక ఎవరు టమోటా నాటకండి, నేను నాటుతున్నా అని అర్థం. అన్ని లాట్స్ పిఏకేనా బ్రదర్? ఇంకా ఎవరు లేరా బయ్యర్స్? దారెడ్డి గారు, అన్న మీరు వీడియో పూర్తిగా చూడలేదేమో. పిఏకి ఉన్నారు, ఎంఐకి ఉన్నారు, సిఎంఎన్, సిఎంఏ, ఎస్ఎంఎస్, ఎస్ఎంఆర్, చాలామంది పార్టీలు ఉన్నారు. బహుశా వచ్చిన వీడియోలో ఆయన పేరు, జాఫర్ పేరు మాత్రం ఉండొచ్చు. పిఏకి కింగ్ జాఫర్, బయర్ చాలామంది ఉన్నారన్న. వాళ్ళు ఉండడం వల్లే ధరలు కూడా ఎక్స్పోర్ట్ క్వాలిటీలు స్థిరంగా పెడుతున్న ధరలు అన్నదాతలు గమనించగలరు. నారాయణరెడ్డి గారు, ఇక మనం మరొకటి పరిశీలిస్తే రైతులు నమ్మించి మోసం చేస్తున్నారు. ఎన్ఎస్ రెడ్డి గారు, వాడెవడో ప్రదీప్ జోషి గారు చెప్పాడు, జూన్ జూలైలో టమోటా కేజీ ఒక వారం రోజు ₹100 అమ్ముతుందన్నారు. అన్న ఆయన కేజీ 500 అన్నాడు. అది టమోటా సాస్ గురించి. టమోటా 100 అమ్ముతుందని చెప్పినట్లు నేనైతే ఆయన వీడియో పూర్తిగా చూడలేదు. రైతులు అయితే చాలామంది చూశారు. ఎవరు చెప్పలేరన్న అవన్నీ. 2 మాసాల టమాటా ధర ఏ రేటు పెడుతుంది ఏమని ఎవరు ఊహించలేం, ఎవరు అంచనా వేయలేం, చెప్పలేం. అలా చెప్పాలంటే దైవాంశ సంబూతులైనా కావాలి, బ్రహ్మేంద్ర స్వామి బంధువులైనా కావాలి, కారజన్మలు అయి ఉండాలి. ఆగస్టు 6000. హరినా, నువ్వు నిజం, నువ్వు దేవుడన్నా. ఇక సుబ్రహ్మణ్యం ఎస్ఎస్ఎం గారు, ఏమీరో ఏప్రిల్ అయిపోయా, జూన్ అయిపోయా, జూలై అయిపోయా, ఇప్పుడు ఆగస్టుకి మార్చారు కదరా, రేట్స్ అమ్ముతాయి అంటున్నారు కదరా. ఎవరు చెప్పారండి అలా అని? ఆగస్టు మీద ఒక నమ్మకం, ఆగస్టు మీద ఒక అంచనా, ఆ నెల అమ్ముతుందని ఒక ఆశ, అంతే. పిసిఎస్ రెడ్డి గారు, ఎక్కడైనా వర్షాలు పడి తోటలు దెబ్బతింటే తప్ప ఈ సంవత్సరం రేట్స్ రావు. టమోటా నాటుతూనే ఉన్నారు రైతులు. ప్రత్యామ్నాయ పంటల వైపు ఆలోచన చేయాలి రైతులు, కానీ చేయడం లేదు. టమోటా నాటుతున్నారు చెప్పి బిసిఎస్ రెడ్డి గారు కామెంట్ పెట్టారు. ఇక అడదే రమేష్ గారు, ఇది వాస్తవం, నాటుతూనే ఉన్నారు, ఎక్కడా తగ్గలేదు. ఇప్పుడు జరిగే ప్లాంటేషన్ చూస్తుంటే నవంబర్, డిసెంబర్ కూడా రేటు ఉండదు. ప్లాంటేషన్ అయితే భారీగా జరుగుతున్న మాట వాస్తవమే, కానీ నవంబర్, డిసెంబర్ రేట్స్ ఉండదు. ఎవరు చెప్పలేమన్నా, ఎప్పుడు జరుగుతుంది ఎవరు ఊహించలేము. కాబట్టి నిరాశ వద్దు. శ్రీరామ గారు, జూలై 10 నుంచి ఇప్పటిదాకా జరిగిన భారీ ప్లాంటేషన్ వల్ల సెప్టెంబర్ ఎండింగ్లో మరియు అక్టోబర్లో దాని ప్రభావం ఉంటుంది. అందులో వైరస్ రాని అందరూ వైరస్ రాని వెరైటీ నాటినారు. ఈజెడ్ మరియు కృషి మరి ఈజెడ్కు వైరస్ రాదు, అందరూ కూడా వైరస్ రాని టమాటో నాటారని శ్రీరామ గారు కామెంట్ పెట్టారు. ఈజెడ్ వెరైటీకు వైరస్ అన్నా, కానీ సుబ్బు గారు దానికి భిన్నమైన అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ఈజెడ్ వెరైటీకు వైరస్ వచ్చిందని చెప్పి. ఇక చివరిగా, అన్న మా టమోటా గురుదేవ భవ చెప్పలేదు. నాగార్జున గారు, మాతృదేవో భవ, పితృదేవో భవ, ఆచార్య దేవో భవ, గురు బ్రహ్మ, గురు విష్ణు, గురు మహేశ్వర, గురు సాక్షాత్ పరబ్రహ్మ,
తస్మైశ్వరి గురువే నమః. మనిషి జీవితంలో తల్లి తండ్రి తర్వాత మానవుడి ఎదుగుదలలో ప్రధాన పాత్ర పోషించేది గురువులే. వారు సదా స్మరణీయులు. ఇది ఈరోజు మీ కామెంట్లో నా సమాధానం కార్యక్రమం.